గద్దె అద్దెకిస్తామన్న బోర్డు చూసి వచ్చానండి. రండి కూర్చోండి. ఎవరి అక్క? ఎవరో గది అద్దెకి కావాలని వచ్చారు. నువ్వు వెళ్ళి మాట్లాడు. నేనెందుకు మాట్లాడాలి? నువ్వే మాట్లాడు. చెల్లి చెల్లి అలా అనకే, నాకు సిగ్గేస్తుంది. నువ్వు వెళ్ళి మాట్లాడమ్మా. నా బంగారు చెల్లివి కదూ. సర్లే. ఏమిటండి అలా చూస్తున్నారు? మీరు? ఓహో అదే, మీతో మాట్లాడింది మా అక్కయ్య సాధన. నా పేరు రాధ. చాలా మంచి పేరు. థ్యాంక్స్. మీరెందుకు వచ్చినట్టు? గది అద్దెకిస్తారటగా? ఇవ్వడానికే కదండి బయట బోర్డు పెట్టింది. చూపిస్తారా? అసలు ఇంతకీ మీరెవరు, మీ వివరాలు ఏమిటో చెప్పండి. నా పేరు మాధవరావు. ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. స్టూడెంటా? మీకేం భయం లేదండి, నేను చాలా మంచివాడిని. కావాలంటే మా ప్రిన్సిపాల్ గారి దగ్గర కాంట్రాక్ట్ సర్టిఫికేట్ తీసుకొస్తాను. అంతే, కరెక్ట్ గా ఇస్తాను. అద్దె 75 రూపాయలండి. పర్వాలేదండి. అయితే చూడండి, ప్రతి నెల 1వ తారీఖున అద్దె కరెక్ట్ గా ఇవ్వాలి. గోడలకి మేకులు కొట్టకూడదు, కట్టెలు పోయి పెట్టి వంట చేయకూడదు. మాకుండేది ఒకటే బాత్రూమ్, దానికి గడి లేదు. ముందు మే స్నానం చేసాకనే మీరు చేయాలి. రాత్రి 9 తర్వాత లైట్లు ఆఫ్ చేసేది. ఓ ఎస్, నేను సెకండ్ షో సినిమాకి వెళ్తాను. అర్ధరాత్రి వస్తే తలుపు తీయండి. నేను బయట పడుకుంటాను. తెల్లవారు 5 గంటలకు లేచి పేరకల్లారి చల్తామండి. నేను 4 గంటలకే లేచి కూర్చుంటానండి. రాధా రాధా వస్తున్నాక. ఏంటక్క? ఏమిటా వాగుడు? మంచి మర్యాద లేకుండా. పాప, ఆయన ఎవరో మంచివారిలా ఉన్నారు. వెళ్ళి గది చూపించు. అలాగేలే. రండి మాధవరావు, గది చూద్దరు గాని. పదండి. అమ్మా సాధన, ఏం చేస్తున్నావు? ఏం లేదమ్మా, రాధా మాధవన్ని పూజ చేస్తున్నా. రాధా, కాఫీ తీసుకోమ్మా. రాక్క, నువ్వు కూడా కాఫీ తీసుకో. చెల్లి, పాపం ఆయన కాఫీ కాచుకోపోతూ పాలన్నీ వలకు పోసుకున్నారు. ఈ కాఫీ తీసుకెళ్లి ఆయనకి ఇచ్చిరా. మరి నీకో నేను తర్వాత తీసుకుంటాలి. ముందు వారికి ఇచ్చిరా. ఓహోహో, బాగానే ఉంది. గది ఇవ్వడమే కాకుండా పైగా ఇదొక వడ్డీయా? నేను ఇవ్వపా. చెల్లి చెల్లి, నా బంగారు చెల్లివి కదూ. ఏమిటి ఆ పెంకితనం? ఇచ్చిరమ్మా. అలాగేలే. మాధవ్ గారు, కాఫీ తాగారా అండి? తాగానండి. పొద్దున్నే కాఫీ తాకపోతే మనకు నరాలు పనిచేయవు. నరాలు పనిచేయకనే కాబోలు పాపం పాలన్నీ కింద వాళ్ళకి పోసుకున్నారు. సంతోషించాం గాని కాఫీ తీసుకోండి. థ్యాంక్ యూ. చాలా బాగుందండి. ఏమిటి కాఫీ? అది ఇచ్చిన వారి చెయ్యి మహత్యం. రాధా రాధా రాధా, బా ఏంటక్క? ఈ శాలువు తీసుకెళ్ళి మాధవ్ గారికి ఇచ్చిరా. నేను ఇవ్వను, పో. పాపం ఆయన చలితో వణికిపోతున్నారే. వణికితే వణికిని. ఎవరికి అసలు చన్నీళ్ల స్నానం ఎవరు చేయమన్నారు? సెకండ్ షో సినిమాకి ఎవరు వెళ్ళమన్నారు? అర్ధరాత్రి అపరాత్రి వచ్చి ఎవరు అన్నం తినమన్నారు? నా బంగారు చెల్లివి కదూ, వెళ్ళి ఇచ్చిరా అమ్మా. నాకు నిద్ర వస్తోంది, నువ్వే ఇచ్చుకోపో.
అబ్బా తెల్లవార్లు మూలుగుతూ నిద్ర లేకుండా మా ప్రాణాలు తీసేట్టున్నాడు. సంతోషించాం గాని మూలుగులు తగ్గించి దుప్పటి కప్పుకుని వెచ్చగా పడుకోండి.